హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి బ్లాగ్స్. ఇది సండే రోజు బ్లాగ్ అండి. ఇవన్నీ పొద్దున్న లేచి ఇంకా ఫ్రెష్ అయ్యాను అనమాట, చర్చికి వెళ్ళాలని చెప్పేసి. ఇంకా మా వాళ్ళకి కూడా నీళ్లు పెట్టాను, గ్యాస్ మీద ఒకరికి హీట్ ఒకరికి పెట్టాను అనమాట. మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి పాలు కాస్తున్నాను అనమాట. మా అబ్బాయి వాళ్ళకి ఇద్దామని. మా పెద్ద అబ్బాయి తాగడు, చిన్న అబ్బాయికి ఇచ్చి నేను కొంచెం తాగుతాను అనమాట. ఇక వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు బ్రష్ అయి చేసి. మా వారు కూడా రెడీ అవుతున్నారు. ఇంక నీళ్లు కాగితే ఇంక వాళ్ళు పోసుకోవటమేనమాట. చర్చి 10ంటికి అలా వెళ్తాము, మళ్ళీ 1 గంటకి అలా వస్తాం అనమాట. ఇదండి పాలైతే కాగిని హార్లిక్స్ వేసి కలుపుతున్నాను అనమాట మా అబ్బాయికి నాకు. ఈ మధ్య నేను కూడా కాఫీ తాగట్లేదు లేండి, హార్లిక్స్ వేసుకొని తాగుతున్నాను. నాకు కూడా కొంచెం వీక్ గా ఉన్నానని ఇంకా హార్లిక్స్ వేసుకొని తాగుతున్నాం అనమాట. డ్రై ఫ్రూట్స్ కూడా మీషోలో ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్, వస్తాయి. మా వారికి సర్ప్రైజ్ ఇద్దామని షర్ట్ ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. మా వారు తెలియక అదేదో అనుకొని క్యాన్సిల్ చేసేసారు అనమాట. అలా ఉంటే వీళ్ళు చేసే పనులు. అంతకుముందు నేను శారీ పెట్టుకున్నాను, మా చెల్లికి చూపించే శారీ ఆర్డర్ పెట్టాను అని. మా ఇంటి దగ్గర వాళ్ళు కొంటే అంత క్వాలిటీ లేదు అంది, ఇంకా అందుకని దాన్ని క్యాన్సిల్ చేశాను. అందుకని మా వారు వేరేది కూడా వస్తే అది కూడా క్యాన్సిల్ పెట్టారనమాట. అలా ఉంటే వీళ్ళు చేసే పనులన్నీ. ఇవన్నీ ఇంకా నేనైతే హార్లిక్స్ వేసుకొని పాలు తాగుతున్నాను. మా వాళ్ళేమో రెడీ అవుతా ఉన్నారనమాట. ఇవన్నీ ఇంక ఇల్లు అది తుడుస్తున్నాను అనమాట. కంఫర్ట్ సర్ఫ్ వేసి అందులో జాడిచ్చాను, ఆ వాటర్ లో జాడిచ్చి మాపు కర్ర ఇల్లంతా తుడుస్తున్నాను అనమాట. బండలు నీట్ గా ఉంటాయి అలా తుడిస్తే. మీరు ఎలా తుడుస్తారు ఫ్రెండ్స్? నా వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్ గా ఉండిద్ది. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. పండగ క్లీనింగ్ ఎంతవరకు వచ్చింది ఫ్రెండ్స్? నేనైతే రోజు కొంచెం చేస్తున్నాను అనమాట. మొన్న బూజులు అయి దులిపేశాను, కిటికీలు అయి దులిపేశాను, ఫ్రిడ్జ్ కూడా తుడిచేసాను కదా. ఇంకా కిచెన్ కూడా తుడవాలి, ఫ్యాన్లు అయి తుడవాలన్నమాట. రోజు కొంచెం చేస్తా ఉన్నాను. ఎందుకంటే పండక్కి జాకెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ కుట్టాల్సినవి. ఇంక మైలుగల్లా వస్తుంది కదా చేతి పనులు చేయడానికి. ఇంకా అవి ఇవి ఇవన్నీ చేసేసరికి అసలుకి టైం కుదరట్లేదు. పని ఎక్కువైపోయి నడువులు నొప్పులు వస్తున్నాయి ఫ్రెండ్స్. పడుకోవడానికి కూడా ఉండట్లా కాసేపు కూడా. 3-4 ఇస్తుంది ఫ్రెండ్స్ జాకెట్లు. నేను పని చేసుకొని వచ్చి ఈ 4 జాకెట్లు చేసేసరికి సాయంత్రం అయిపోతుంది. మళ్ళీ ఇంకా వంట పని చేసుకోవాలి సాయంత్రం. ఇంకా సరిపోతుంది అనమాట. నడుము వాలుద్దామన్నా కొంచెం సేపు కూడా కుదరట్లేదు. ఇవన్నీ ఇంకా మా అబ్బాయి అయితే నాకు గిన్నెలు కడగడంలో హెల్ప్ చేస్తున్నాడు అనమాట. మా అబ్బాయి కోచింగ్ ఈ సెట్ కోచింగ్ వచ్చేసి పండగ వెళ్ళిన తర్వాత, సంక్రాంతి పండగ వెళ్ళిన తర్వాత అనమాట. ఇంకా అందుకని ఇంట్లోనే ఉంటున్నాడు కదా, కనుక నాకు కొంచెం పనుల్లో హెల్ప్ చేస్తా ఉన్నాడు. జావా పైథాన్ కోచింగ్ అయితే తీసుకెళ్ళాలి ఇవాళ. మాట్లాడి జాయిన్ చేసి రావాలి. మొన్న వెళ్ళాం ఫ్రెండ్స్, కానీ అడ్రస్ తెలియలేదు, ఎక్కడో అర్థం కాలేదు. ఇంక ఇవాళ అయితే తీసుకెళ్ళి మాట్లాడి జాయిన్ చేసి రావాలి కంప్యూటర్ కోచింగ్ కి. మొన్నంతా వెళ్ళి తిరిగి తిరిగి వచ్చామన్నమాట. సోమవారం రోజు నడుచుకుంటే వెళ్ళాము. దగ్గరే అని చెప్పేసరికి మా పక్కింటి అని చెప్పిందని దగ్గరే అని చెప్పేసి వెళ్ళాం ఫ్రెండ్స్. అంతా తిరిగి వచ్చాం కానీ ఎక్కడ అడ్రస్ అర్థం కాలేదు. ఫోన్ చేసాము, ఆమెమో ఫోన్ ఎత్తలేదు అనమాట. ఇంకా మళ్ళీ వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడిగింది, కనుక్కొని ఫోన్ చేసింది. పలానా చోట అని చెప్పింది. ఇంకా రేపు ఇవాళ వెళ్ళాలన్నమాట, సాయంత్రం వెళ్ళి కనుక్కోవాలి. ఇంక మా అబ్బాయి అయితే ఇవ్వండి చదువుకుంటున్నాడు. ఇంకా చర్చికి వెళ్ళొచ్చామన్నమాట. 1 గంటకు వచ్చాము, 10ంటికి వెళ్ళి. ఇంకా మా వారేమో రొయ్యలు తీసుకొచ్చారు. ఇంకా రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. కేజీ 250 అంట ఫ్రెండ్స్. ఈ చిన్న రొయ్యలు ఒలిచి ఇస్తారనమాట. కేజీ తీసుకుంటే అరకిలో వచ్చినాయి. వాళ్ళే ఒలిచిమంటే ఒలిచిస్తారనమాట. నాకు రాదు ఒలవటం, కానీ భలే స్మెల్ వస్తాయి కదా ఫ్రెండ్స్. ఇవి చేపల కన్నా ఈ రొయ్యలే స్మెల్ ఎక్కువ అనమాట. ఇంక ఇవన్నీ కేజీ ఒలిచిస్తే అరకిలో వచ్చినాయి ఇవ్వండి. కానీ ఫ్రెష్గా బాగున్నాయి అనమాట, కొత్తగా పెట్టారు. సీ ఫుడ్ మంచిగా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి ఇవ్వండి. ఇంక వీటిని పసుపు వేసి కడుక్కోవాలన్నమాట. 4-5 సార్లు కడుక్కోవాలి పసుపు వేసి. వాసన ఎక్కువ అనమాట ఇది, అందుకని వాసన రాకుండా ఉండటం కోసం పసుపు వేసి కడుగుతారు ఇవ్వండి. ఇంకా నీట్గా అయితే పసుపు వేసి 4-5 సార్లు కడిగి పెట్టుకున్నాను.
ఇవన్నీ ఇంక ఇటువైపు అన్నం అయితే ఉడుకుతుంది అనమాట. ఇవన్నీ ఇక కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, రొయ్యల కర్రీ. ఇవన్నీ రొయ్యలు కడిగి పెట్టుకున్నాను. ఇవ్వండి 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, ఒక 50 గ్రాముల పచ్చెనపప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవ్వండి 4 స్పూన్ల ఆయిల్ వేసాను బాండీలో. ఆయిల్ కాగిన తర్వాత ఇవ్వండి 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంత బాగా వేగవసరం లేదు ఫ్రెండ్స్, లైట్గా వేగితే చాలు. లైట్గా వేయించుకోవాలి, బాగా అవసరం లేదు, ఎర్రగా రావాల్సిన అవసరం లేదు. ఇవ్వండి ఇలా లైట్గా వేగితే చాలన్నమాట. ఇప్పుడు రొయ్యలు అవి వేసుకోవాలి, ఎర్రగా వేగకూడదు అనమాట. ఇవ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. లైట్గా గోల్డెన్ కలర్ రావాలి, అప్పుడే పచ్చివాసన పోయిద్ది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చానాల తర్వాత వండుతున్నాను ఫ్రెండ్స్. మా పెద్ద అబ్బాయిని కడుపుతా ఉన్నప్పుడు వండుకొని తిన్నాను, మళ్ళీ ఇప్పుడు వండుతున్నాను అనమాట. అప్పుడప్పుడు ఇది రొయ్యల బిర్యానీ కొనుక్కొచ్చుకునే వాళ్ళం, ఇవి రేట్ ఎక్కువ అని చెప్పేసి కర్రీ అయితే ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఈ రొయ్యలు వేసుకోవాలి. ఆ వాటర్ అంతా తీసేసి వేసుకోవాలన్నమాట, వాటర్తో కాదు, వాటర్ అన్ని ఉంచేసుకొని వేసుకోవాలి. నేను చిల్లులు గంటతో వేస్తున్నాను. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. మసాలా రొయ్యలు అంతా కలిసేలాగా మెల్లగా కలుపుకోండి. ఎలా పడితే అలా కలపమాకండి, విరిగిపోతాయి రొయ్యలు. పెద్ద రొయ్యలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, టైగర్ రొయ్యలు అయితే కేజీ 1000 రూపాయలంట. ఇవి చిన్నవి కాబట్టి 250, 500 అలా ఇస్తున్నారనమాట. ఈ అరకిలోనే ఫ్రెండ్స్ 250 రూపాయలు. రేట్లు మామూలుగా లేవు అన్నమాట. చికెన్ అయినా 290 రూపాయలు ఉంది, రొయ్యలు 250 రూపాయలు ఉన్నాయి అరకిలోనే. ఇవన్నీ ఇంకా ఉడకాలన్నమాట రొయ్యలు. ఇంకా రొయ్యలు వేసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత పచ్చెనపప్పు వేసుకోవాలి. పచ్చెనపప్పు వేసిన 5 నిమిషాలకి ఇవ్వండి కారం వేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. రొయ్యలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకాలి, ఎందుకంటే మసాలా అంతా రొయ్యలకి పట్టాలి కాబట్టి. తర్వాత పచ్చెనపప్పు వేసుకోండి, ఒక 50 గ్రాములు నానబెట్టి కడిగి నానబెట్టిన పచ్చెనపప్పు వేసుకోండి. పచ్చెనపప్పు వేసిన ఒక 5 నిమిషాల తర్వాత కారం వేసుకోండి, కారం పసుపు వేసుకోండి. ఈ కారం పచ్చివాసన పోయేదాకా ఉడకనిచ్చి ఇవ్వండి ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, గరం మసాలా వేసుకోవాలన్నమాట. ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడకనివ్వాలి. ఇవన్నీ కొంచెం కస్తూరి మేతి వేసుకోండి, టేస్ట్ బాగుంటది. ఇంకంతా కలిసేలాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట, మా వాళ్ళకి బాగా నచ్చింది. మా చిన్నబ్బాయి అయితే అసలు తిండు రొయ్యల కర్రీ, కానీ ఇది తిన్నాడు. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి ఫ్రెండ్స్, అప్పుడే మసాలా అంతా బాగా వేగిద్ది. కొంచెం కూర అయినా ఇలా చేసుకుంటే కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట. పచ్చెనపప్పు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ అయ్యిద్ది కర్రీ. ఇవ్వండి చూసారా, నేను వీడియో తీయటం మర్చిపోయాను. వండిన తర్వాత మేము తిన్న తర్వాత వీడియో తీసాను అనమాట. మేము ముగ్గురం తిన్న తర్వాత ఇది మిగిలింది అనమాట కర్రీ. ఇవన్నీ తింటున్నాము వేసుకొని. కూర అయితే మా వాళ్ళకి బాగా నచ్చింది, టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. ఈసారి నెక్స్ట్ టైం ఇంకేదన్నా కర్రీ చేస్తాను సండే రోజు, తప్పకుండా చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి ఇంకా ముగ్గురం పెట్టుకొని తింటున్నాం అనమాట. మా వారైతే వర్క్కి వెళ్ళిపోయారు, సాయంత్రం తింటానని. ఇవన్నీ ఇంటి ముందుకి ఆటోలో రంగుల అబ్బాయి వచ్చాడు. న్యూ ఇయర్ వస్తుంది కదా, ఇంకా కలర్స్ అయితే తీసుకుంటున్నాము అందరము. 10 రూపాయలు అంటే ఫ్రెండ్స్ ఈ ప్యాకెట్. ముగ్గులాగా బరకగా ఉందన్నమాట, ముగ్గు కలిపింది, పిండిగా కాదు. పిండి అయితే చేతులకు అంటుకునేది కదా, ఇది ముగ్గు వేశారనమాట, అందుకే గరుగ్గా ఉంది. 10 రూపాయలు అంటే ప్యాకెట్, బాగున్నాయి అన్నమాట. ఇంకైతే మేము కూడా ఒక 4 రంగులు తీసుకున్నాం అనమాట, ఎక్కువ ఏం కాదు. మా వాకిలి చిన్నదే, పెద్ద ముగ్గులు వేయడానికి కుదరదు, అందుకని 4 కలర్స్ మాత్రమే తీసుకున్నాము. ఇంతే ఫ్రెండ్స్ సండే రోజు వ్లాగ్. బాయ్.